హలో నమస్తే అండి, నా పేరు చంద్రకళ. మీరు చూస్తుంది కళ హోమ్ ఆర్ట్స్ ఛానల్. నా ఛానల్లో సింపుల్ ప్యాటర్న్స్లో బ్లౌజెస్ని ఇంట్లోనే తక్కువ ఖర్చులో ఫాస్ట్గా డిజైనింగ్ చూస్తారు. టుడేస్ ప్యాటర్న్ వచ్చేసి చాలా ఈజీ ప్యాటర్న్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది. మీరు ఎక్కడ చూసి ఉండరు ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది. తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది, తక్కువ టైంలో కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి జరీ థ్రెడ్ తీసుకున్నాను. నీడిల్ నెంబర్ జస్ట్ సింగిల్ స్టాండ్ బట్టి ఏ నీడిల్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జరీ థ్రెడ్తో ఇది సిల్వర్ జరీ థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ సింగిల్ స్టాండ్ తోటి నేను ఇక్కడ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను. చైన్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనం నార్మల్గా థ్రెడ్ తోటి అయితే వేరేగా వేస్తాము, కానీ జరీ థ్రెడ్తో కనుక చైన్ స్టిచ్ ఈ విధంగా వేసుకుంటే మనకి జరీ థ్రెడ్ అనేది ఎక్కువ నలిగిపోదు అనమాట. నలిగిపోయింది అనుకోండి, అది విరిగిపోవడం, లోపల థ్రెడ్ బయటకు వచ్చేయడం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకని నలగకుండా ఉండడం కోసం జరీ థ్రెడ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మధ్యలోంచి మనం నీడిల్ తీస్తే కనుక ఈ లూప్లోంచి మనకి చైన్ అనేది ఫామ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తం నెక్ లైన్ అంతా 2 times వేసుకుంటున్నాను. లేదంటే కనుక మనం 2 strands తీసుకుంటే ఒకసారి వేసుకోవచ్చు, కానీ ఈ లుక్ అనేది దానికి రాదు. ఇలా మొత్తం వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను గోల్డ్ జరీ థ్రెడ్ తీసుకుంటున్నాను. దీంతో కూడా 2 times వేసేసుకుంటాను. దీని పక్కనే కొంచెం లైట్గా గ్యాప్ ఉంచి వేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ నెక్ లైన్కి మనం ఇంచ్ గ్యాప్లో ఇలా డాట్స్ పెట్టుకుందాం. ఇలా ఇంచ్ గ్యాప్లో డాట్స్ పెట్టుకున్నాక మళ్ళీ అగైన్ ఇంచ్ లెంగ్త్ తీసుకున్నాను. మళ్ళీ అగైన్ వెడల్పుకి మనం మధ్యలో పెట్టుకుందాం. ఈసారి పైన పెట్టిన డాట్స్కి మధ్యలో ఇంచ్ అనేది చూసుకుంటూ మళ్ళీ అగైన్ డాట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి 6 mm బీడ్స్ అండి, గోల్డ్ బీడ్స్. ఈ 6 mm గోల్డ్ బీడ్స్ని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. మనకి లైన్ లోపలే రావడం కోసం కొంచెం బీడ్ సైజ్ ఎంత ఉందో చూసుకుంటూ మనకి బీడ్ అనేది అవుట్లైన్కి వచ్చే విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం డాట్ పెట్టిన చోట స్టార్ట్ చేస్తే కనుక అది మనకి ఇంచ్ కన్నా బయటకు వచ్చేస్తుంది. మనకి 1 inch లెంగ్త్లో చేసుకోవాలనుకుంటే ఈ విధంగా లోపలికి మనం బీడ్ అనేది వేసుకోవాలి. దీనికి వచ్చేసి నేను మెషిన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. ఇలా మొత్తం బీడ్స్ అన్ని నేను స్టిచ్ చేసేసుకుంటాను. ఇలా స్టిచ్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బీడ్ చుట్టూ ఈ షుగర్ బీడ్స్ యూజ్ చేస్తాను. ఇవి వచ్చేసి యాంటిక్ తీసుకున్నాను. మనం ఇందాక బీడ్ యూజ్ చేసి గోల్డ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీని చుట్టూతో యాంటిక్ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఈ యాంటిక్ షుగర్ బీడ్స్ తోటి ఇలా చైన్ కింద స్టిచ్ చేసుకుని మనం టాకాలు వేసేసుకోవాలి కదలకుండా. ఇలా ఇక్కడ స్టిచ్ చేసుకున్న ప్రతి గోల్డ్ బీడ్ చుట్టూతా మనం ఇలా షుగర్ బీడ్స్ తోటి మనం ఈ విధంగా అవుట్లైన్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఇది ప్యాటర్న్ అనేది సింపుల్గా మనం డ్రా చేసుకోవచ్చు అండి. జస్ట్ డాట్స్ పెట్టుకోవడమే కదా, డిజైనింగ్ కూడా చాలా తక్కువ టైం తీసుకుంటుంది. ఎట్ ఏ టైం మనకి స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా చేసుకునేది అనమాట. జస్ట్ మనం హైలైట్ అనేది చాలా హెవీ లుక్ సింపుల్గా తీసుకొస్తున్నాం ప్యాటర్న్లో. ఇది మనం వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి కూడా
వేరేగా ఉంటుంది డిజైనింగ్ అనేది. నెక్స్ట్ చూద్దరు కానీ మనం ఆల్ ఓవర్ బ్లౌజ్ కూడా ఇలా బూటీస్ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, బీడ్స్ మధ్యలో గ్యాప్స్ని నేను ఇక్కడ వచ్చేసి షుగర్ బీడ్ ఒకటి, నెక్స్ట్ 2 mm గోల్డ్ బీడ్ ఒకటి, అగైన్ మళ్ళీ షుగర్ బీడ్ తోటి ఈ విధంగా అంటే మనం ఒక ప్యాటర్న్ అనేది లేదు, జస్ట్ ఒకసారి లెంగ్త్ అదే స్లీపింగ్ లైన్లో ఒకసారి స్టాండింగ్ లైన్లో హార్జెంటల్గా వర్టికల్గా మనం గ్యాప్స్ అనేవి ఫిల్ చేసుకోవాలి. మొత్తం నెక్ లైన్ అంతా ఈ విధంగానే మనం కంప్లీట్ చేసుకుంటాం. దీంట్లో మనం ఇక్కడ షుగర్ బీడ్స్ తర్వాత గోల్డ్ బీడ్స్ యూజ్ చేసాం కదా, దీని బదులు మనం పర్ల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పైన సిల్వర్ జరీ థ్రెడ్ తోటి స్టిచ్ చేసాం కాబట్టి ఇక్కడ సిల్వర్ కలర్ లాగా ఉండే పర్ల్స్ కూడా యూజ్ చేసినా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఫ్రంట్ నెక్ లైన్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్కి ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కరెంట్ పోయిందండి, అందువల్ల కొంచెం డార్క్గా ఉంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్ ప్యాటర్న్ అనేది చూద్దాం. హ్యాండ్స్ ప్యాటర్న్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ దీనికి కూడా డిజైన్ ఏమీ లేదు, జస్ట్ మనం పైన ఫస్ట్ మనం ఎలా స్టిచ్ చేసామో అలాగా ఒక గోల్డ్ బీడ్ స్టిచ్ చేసుకుని చుట్టూతా మనం షుగర్ బీడ్స్ తోటి అవుట్లైన్ ఇచ్చేసుకుందాం. దీనికి టాకాలు వేసేసుకున్నాక నెక్స్ట్ కింద వచ్చేసి కూడా సేమ్ ఇదే విధంగా అగైన్ మళ్ళీ ఒక పెద్ద బీడ్ దాని చుట్టూతా షుగర్ బీడ్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాను కదా. నెక్స్ట్ వచ్చేసి 2 mm బీడ్స్ని గోల్డ్ బీడ్స్ని అగైన్ చైన్ లాగా స్టిచ్ చేసుకుని దీని చుట్టూతా మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కింద వచ్చేసి కింద మనం గోల్డ్ బీడ్ పెద్దది ఉంది కదా, దానికి వచ్చేసి మనం ఇక్కడ కుందన్స్ అనేవి యూజ్ చేస్తాం. అవి కూడా కొంచెం ఎలా ఉంటాయంటే మనకి చాలా హెవీ లుక్ అనేది ఉండేటట్టు కుందన్స్ యూజ్ చేస్తున్నాను. మనకి ఆ మెటీరియల్ అవైలబుల్ లేదనుకుంటే నార్మల్గా హనీ కలర్ కుందన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఈ విధంగా ఉంటాయి, మధ్యలో ఒక డాట్ లాగా వచ్చేసి చుట్టూతో అవుట్లైన్ ఉన్నట్టుగా ఉంటాయి. ఇలా ఇవి స్టిక్ చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనం యాంటిక్ షుగర్ బీడ్స్ ఒక పర్ల్ ఎక్కించుకుని ఈ విధంగా లైన్స్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్నాక ఒక 4-5 బీడ్స్కి ఒకసారి మనం ఇలా మధ్యలో టాకా వేసుకోవాలి. దీనికి కూడా నేను మిషన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మనం మధ్యలోకి థ్రెడ్ వెళ్ళిపోతుంది కాబట్టి బయటకు అనేది థ్రెడ్ కనపడదు. బీడ్స్ మధ్యలోకి థ్రెడ్ వెళ్ళేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి, బీడ్స్ పైన కాకుండా. ఇలా ఫస్ట్ నేను లైన్స్ అన్నీ అటాచ్ చేసేసుకున్నాక ఎట్ ఏ టైం 2 లైన్స్కి ఒకసారి మనం కలిపి టాకా వేసుకోవచ్చు. జస్ట్ మనం ఇన్విజిబుల్ స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 2-3 లైన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి దీని చుట్టూ నేను కొంచెం అవుట్లైన్ కింద ఉంటే బాగుంటుంది అనిపించి
చైన్ జరీ థ్రెడ్ గోల్డ్ తీసుకుని చుట్టూతా చైన్ స్టిచ్ అనేది వేశాను. పైనుంచి ఈ మొత్తం దీని చుట్టూతా మనకి వచ్చేటట్టుగా నేను వేశాను. ఇది ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేదా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా. ఈ లైన్స్ కూడా మనం జరీ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు టాకాలు అనేవి. ఇలా వేసేసుకున్నాక మొత్తం ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే ప్యాటర్న్. మరి ఇలాంటి మంచి వీడియోస్ మీతో షేర్ చేస్తున్నందుకు మరి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ